ప్రీవియస్గా మనం అకౌంట్స్ సంబంధించిన పోస్టింగ్ రూల్స్ని మనం క్రియేట్ చేసేసాం కదా. అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఏం చేయాలి అని అంటే ఒక క్రియేట్ ట్రాన్సాక్షన్ టైప్స్లోకి వెళ్ళిపోయి ఆ ట్రాన్సాక్షన్ టైప్స్ ఏంటి అని అంటే నీకు ఆల్రెడీ చూపించాను కదా. సో ఆ ట్రాన్సాక్షన్ టైప్స్లో ఎక్స్టర్నల్ ట్రాన్సాక్షన్స్ అనేది మనం అసైన్ చేయాలి. దేనికి ఎందుకు అసైన్ చేస్తున్నాము? పోస్టింగ్ రూల్స్ అనమాట. అంటే అది నెగిటివ్ వాల్యూ ప్లస్ వాల్యూ మైనస్ వాల్యూసా అనేది క్లియర్గా తెలిసిపోతుంది అనమాట. సో ఇక్కడ ఎక్స్టర్నల్ ట్రాన్సాక్షన్ టైప్స్కి వచ్చేసి అదే ఇచ్చేసి ఎన్టీఆర్ఎఫ్ దాని కింద ఎన్టీఆర్ఎఫ్ సేమ్ అండ్ ఎన్సిహెచ్జి దెన్ నెక్స్ట్ ఎన్ఐఎన్టి. ఓకే, ఎన్ఐఎన్టి. ఓకే రైట్. దెన్ నెక్స్ట్ పోస్టింగ్ వాల్యూస్ అని ఉన్నాయి కదా. ఆ పోస్టింగ్ వాల్యూస్లో ఫస్ట్ ప్లస్ ఇచ్చేసి దట్ ఈస్ పాజిటివ్ వాల్యూస్. దెన్ నెక్స్ట్లో మైనస్ వాల్యూ ఇచ్చేసి దట్ ఈస్ నెగిటివ్ వాల్యూ. అంటే పోస్టింగ్ డెబిట్స్ అండ్ క్రెడిట్స్ ఉంటాయి కదా, అందుకని చెప్తున్నాను. అండ్ ఎన్సిహెచ్జిలో మైనస్ వాల్యూ ఇచ్చేసాయి, రైట్, నెగిటివ్ వాల్యూ ఇచ్చేసాయి. అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ ప్లస్ వాల్యూ ఇచ్చేసాయి, ప్లస్ వాల్యూ పాజిటివ్ వాల్యూ, రైట్. అండ్ ఇక్కడ పోస్టింగ్ రూల్స్లోకి వచ్చేసి A1 R100, ఇది R1 కదా, ఎస్, R200, దెన్ నెక్స్ట్ R300, ఓకేనా, R500. దెన్ నెక్స్ట్ ఇంటర్ప్రిటేషన్స్. ఈ ఇంటర్ప్రిటేషన్స్లో మనకి చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఏ డాక్యుమెంట్ నెంబర్స్ మీద సెర్చ్ చేసి చూసుకుంటున్నాము అంటే అది రిఫరెన్స్ డాక్యుమెంటా లేకపోతే డాక్యుమెంట్ విత్ ట్రాన్సాక్షన్ టైప్స్కి సంబంధించిందా. మనం రెఫరెన్స్ డాక్యుమెంట్ మాత్రమే తీసుకుంటాం అనమాట. ఇక్కడ దట్ ఈస్ దేర్ చాయిస్, క్లయింట్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఉంటుంది. ఓకే, ఇక్కడ 21 తీసేసుకో, రెఫరెన్స్ డాక్యుమెంట్ నెంబర్ సెర్చ్ అని చెప్పేసి ఒకటి ఉంది కదా, రెఫరెన్స్ డాక్యుమెంట్ నెంబర్ సెర్చ్ 21. దెన్ నెక్స్ట్ ఎన్టీఆర్ఎఫ్ వచ్చేసి R200లో ఈ పోస్టింగ్ రూల్స్ కి సంబంధించిన దాంట్లో ఇంటర్ప్రిటేషన్ వచ్చేసి డాక్యుమెంట్ సర్చ్ విత్ రెఫరెన్స్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, దాన్ని తీసుకుందాం. ఓకేనా. అండ్ ఇక్కడ డాక్యుమెంట్ నెంబర్ సెర్చ్ అని ఉంది కదా, ఎస్ తీసేసుకో, నో ఇష్యూ. రైట్. అండ్ ఇక్కడ నువ్వు చూసావా ఈ డాక్యుమెంట్ ఎంట్రీస్ వచ్చేసి ప్రాసెసింగ్ డమ్మీ ఎంట్రీస్ అని ఉన్నాయి. ఓకేనా, రియల్ టైంలో మనం ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు క్లయింట్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఈబీఎస్ ఎలా రన్ చేయాలి అనేది వాళ్ళ దగ్గర తీసుకొని చేస్తామన్నమాట. రైట్, యూ కెన్ జస్ట్ గో టు ద సేవ్ బటన్ అండ్ సేవ్ ఇట్. మిగతా వాటికి ఏం అవసరం లేదు, ఎందుకంటే నెగిటివ్ వాల్యూ అండ్ ప్లస్ వాల్యూస్ ఆల్రెడీ ఇచ్చేసాం కాబట్టి యూ నో నీడ్ టు వర్రీ. సేవ్ అయిపోయిందా? లేదన్న, సేమ్ ప్రాబ్లమ్స్. An entry already existed with the same key. NTRF 2 times. NTRF సేమ్ ఒకటే లాగా ఉంటుంది. ప్లస్ వాల్యూ అండ్ మైనస్ వాల్యూ మనం కరెక్ట్గానే ఇచ్చాం కదా. అండ్ 21 and 20 ఎందుకు చేంజ్ అవుతుంది ఇది? ఒకసారి అది ఓపెన్ చేయి, పోస్టింగ్కి సంబంధించి అదే ఆ ప్లస్ సంబంధించింది ఒకసారి ఓపెన్ చేయి. అదే వస్తుందా సేమ్? An entry already exists. The entry cannot be created. Specify another key or remove the entry using the. Okay, right. ఒకసారి ఇది తీసేసి వేరేది ఇచ్చేద్దాం. ఎన్టీఆర్ఎఫ్ బదులు ఎన్టీఆర్ఐ అని ఏదో ఒకటి ఇచ్చేసాయి, నో ఇష్యూ. ఎంటర్ చేయి ఒకసారి. ఎంట్రీ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ విత్ ద సేమ్ కీ. ఎక్స్టర్నల్ టైప్స్ ఆల్రెడీ ఉన్నాయి అంటున్నాడే. ఒకసారి ఎన్టీఆర్జి అని ఇచ్చే ఎంటర్ చేయి.
ఇక్కడ NCHI అని ఇచ్చేసి ఎంటర్ చేయి. ఇక్కడ NINA ఏదో ఒకటి ఇచ్చేసాయి, నో ఇష్యూ. ఎంటర్ చేయి ఒకసారి. ఓకే రైట్. సి మనం ఎక్స్టర్నల్ ట్రాన్సాక్షన్ టైప్స్కి మనం ఒకటి క్రియేట్ చేసుకొని పెట్టేసుకున్నాం అనమాట. ఇవి ఒకసారి రాసేసుకో రంజిత్. NTRI, NTRG ఇవి ఒకసారి ఎక్స్టర్నల్ టైప్కి పెట్టేసుకో. ఎందుకు అని అంటే మనం ఎక్స్టర్నల్ టైప్స్ అనేది ఒకవేళ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అప్పుడు మనం యూజ్ చేసుకున్నా కానీ దెర్ విల్ బి ఏ నో ఇష్యూ. ఓకే, ఓవర్ డాక్యుమెంట్లోకి వెళ్ళి ఆ టూని మొత్తాన్ని, ఎస్ ఇది బ్యాంక్ స్టేట్మెంట్కి సంబంధించిన MT940 ఫార్మేట్స్. కింద MT940 ఫార్మేట్ అని ఇచ్చేసి ఎక్స్టర్నల్ ట్రాన్సాక్షన్ టైప్స్లో మనం ఏమేమి ఇచ్చామో అది ఇచ్చేద్దాం. ఓకేనా, అంటే ఆల్రెడీ అవి ఉన్నాయి అనమాట. ఓకే, అవి ఏవైతే ఉన్నాయో అన్నీ రాసేసాయి. అయిపోయిందా? ఓకే రైట్. సో దెన్ నెక్స్ట్ యూ కెన్ జస్ట్ సేవ్ చేసేసి, మనం ఏదైతే ఉందో అది సేవ్ చేసేసి. రైట్, డేటా వాజ్ సేవ్డ్ రైట్. దెన్ నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఆల్రెడీ ఎక్స్టర్నల్ ట్రాన్సాక్షన్ టైప్స్కి ఇంటర్ప్రిటేషన్ ఆల్గారిథం కూడా ఇచ్చేసాము. ఎందుకు ఇచ్చేసాము? ప్లస్ మైనస్ అనేది కంపల్సరీగా తెలిసిపోతుంది కాబట్టి, ఐ మీన్ డెబిట్ వాల్యూ ఏంటి, క్రెడిట్ వాల్యూ ఏంటి అనేది తెలిసిపోతుంది కాబట్టి. రైట్, దెన్ వీ నీడ్ టు క్లిక్ ఆన్ ది అసైన్ బ్యాంక్ అకౌంట్స్ టు ది ట్రాన్సాక్షన్ టైప్. ఓకే, assign bank accounts to the transaction type. Okay, same, you can just go to the new entries. Yeah, ఇప్పుడు మన బ్యాంక్ కి తెలుసుకోవడానికి ఒకసారి వేరే స్క్రీన్ లోకి వెళ్ళి FBZP లోకి వెళ్ళిపోదాము. FBZP హౌస్ బ్యాంక్స్ లోకి వెళ్ళి మన బ్యాంక్ కి ఏదైతే ఇచ్చామో అవి కరెక్ట్ గా తెలుసుకుందాం, నో ఇష్యూ. హౌస్ బ్యాంక్స్ లోకి వెళ్ళిపో. ఎస్, కంపెనీ కోడ్ ఇచ్చేసాయి. రైట్, క్లిక్ ఆన్ ది ఎంటర్. హౌస్ బ్యాంక్ కి సంబంధించింది ఒకటి ఓపెన్ చేయి. BOI అని ఉంది కదా, ఒకటి ఓపెన్ చేసేసాయి. మనం మెయిన్ BOI వాడామా రంజిత్? లేదన్న ICICI వాడాము. ICICI వాడామా? ఒకసారి బ్యాంక్ వచ్చేసాయి, బ్యాక్ వచ్చేసాయి. ICICI బ్యాంక్ తీసుకో, అంటే ఏదైనా ఉండొచ్చు. బ్యాంక్ వచ్చేసి 654321. ఇక్కడ బ్యాంక్ వచ్చేసి 654321. ఓకే, అండ్ గివ్ బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ కూడా చూడు రంజిత్, మనం ఒక బ్యాంక్ అకౌంట్ ఇచ్చాము. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అడ్రస్ అది ఓపెన్ చేసి చెప్తాను. బ్యాంక్ అకౌంట్స్లోకి వెళ్ళిపో. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ వచ్చేసి 98765431. సేమ్ 9 నుంచి కాపీ చేసుకొని అక్కడ ఇచ్చేసాయి, నో ఇష్యూ. ఓకేనా? ఓకే రైట్. అండ్ ఇన్ ద ట్రాన్సాక్షన్ టైప్ మనం ఏం ట్రాన్సాక్షన్ టైప్ ఇచ్చేసాము, ఇక్కడ MT940 ఫార్మాట్ అనేది ఇచ్చేసాం అనమాట. ఓకేనా? రైట్, ఇప్పుడు ఇవన్నీ అయిపోయినాయి మనకి ట్రాన్సాక్షన్ టైప్కి సంబంధించిన దాంట్లో. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేస్తాను, ఒకటి నేను మీకు ఒక స్క్రీన్ షాట్ అనేది తీసి పంపిస్తాను. సో యూ విల్ గెట్ ఎ క్లారిటీ. ఓకే, ఇక్కడ ఈ MT940 ఫైల్ ఫార్మాట్లో మనం ది మెయిన్ ఇంపార్టెంట్ డేట్ వచ్చేసి ఇదిగో ఇది పంపిస్తాను. యూ నో నీడ్ టు వరీ. చాట్ బాక్స్లో వేసేసాను చూడు.
ఎస్, ఇక్కడ ఈ 940 ఫార్మాట్లో మనం యూజ్ చేసుకునేవి చూడండి. 20 స్టేట్మెంట్ డేట్, 25 అంటే కోలన్ 25 కోలన్ అకౌంట్ నెంబర్, కోలన్ 28C స్టేట్మెంట్ నెంబర్, కోలన్ 60F ఓపెనింగ్ బ్యాలెన్స్. మీరు ఏదైతే బ్యాలెన్స్ ఓపెన్ చేసి చూపిస్తారో దాన్ని 60F అనే ట్రాన్సాక్షన్ టైప్ అనేది యూజ్ చేస్తాం అనమాట. కోలన్ 61 ట్రాన్సాక్షన్ డీటెయిల్స్, కోలన్ 86 ట్రాన్సాక్షన్ డీటెయిల్స్. వాళ్ళు అడుగుతారు వాట్ ఆర్ ద ట్రాన్సాక్షన్ టైప్స్ దట్ యూ హ్యావ్ ఫాలోడ్ ఇన్ ద ఈబిఎస్ వెన్ ఇట్ కమ్స్ టు యువర్ ప్రీవియస్ కంపెనీ ఆర్ ప్రీవియస్ క్లయింట్ ఏదైతే ఉందో వాళ్ళు అన్ని ఖచ్చితంగా అడుగుతారనమాట. ఓకేనా, ట్రాన్సాక్షన్ డీటెయిల్స్. అండ్ క్లోజింగ్ బ్యాలెన్స్ వచ్చేసి మనకి కోలన్ 62Fలో మనం కంపల్సరీగా చేయాలని చెప్పేసి చూపిస్తున్నాం అనమాట. ఓకేనా, సో దిస్ ఈస్ అబౌట్ ది నార్మల్గా ఫైల్ ఫార్మాట్కి సంబంధించిన ట్రాన్సాక్షన్ టైప్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా కంపల్సరీగా మనం ఇక్కడ చూసుకుంటాం అన్నమాట. ఓకేనా, సో క్రెడిట్ ఏంటి అండ్ అంటే ద స్టేట్మెంట్ డేట్ నెంబర్స్ ఫార్మాట్స్కి సంబంధించినవి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనకి ఇక్కడ యాడ్ అయి ఉంటుంది అనమాట. మనం ఇప్పుడు ఇక్కడ నీకు ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి స్టేట్మెంట్ నెంబర్ అంటే స్టేట్మెంట్ డేట్ అని ఉంది చూసావా. ఆ స్టేట్మెంట్ డేట్లో నార్మల్గా ఏమి ఇస్తాము, ఫార్మాట్ అనేది డేట్ మంత్ ఇయర్ వైజ్ ఉండాలా, లేకపోతే ఇయర్ వైజ్ మంత్ వైజ్ డేట్ వైజ్ ఉండాలా, లేకపోతే డేట్ వైజ్ ఇయర్ వైజ్ మంత్ వైజ్ ఉండాలా, ఓకే, లేకపోతే మంత్ వైజ్ ఇయర్ వైజ్ డేట్ వైజ్ ఉండాలా అనేది కంపల్సరీగా చూసుకోవాలన్నమాట. దెన్ నెక్స్ట్ కోలన్ 25 కోలన్, ఓకే, అకౌంట్ నెంబర్. హియర్ మనం ఏం చేస్తాము, నార్మల్గా ఏ బ్యాంక్ అకౌంట్కి అయితే మనం ఇక్కడ ఇస్తున్నామో ఫార్మాట్కి సంబంధించిన డేట్స్ ఏదైతే ఉంటుందో అది డిఫైన్ చేస్తుంది అనమాట. అంటే ఏంటి, అకౌంట్ నెంబర్ని డిఫైన్ చేస్తుంది. ఏ అకౌంట్ నెంబర్ నీ హౌస్ బ్యాంక్ అయితే ఏదైతే ఉందో అది అకౌంట్ నెంబర్ని డిఫైన్ చేస్తుంది. అండ్ కోలన్ 28C అనేది స్టేట్మెంట్ నెంబర్ని డిఫైన్ చేస్తుంది. మీకు ఒక ఎప్పుడైనా మీరు ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు మీకు ఒక స్టేట్మెంట్ నెంబర్ వస్తుంది కదా, బ్యాంక్ స్టేట్మెంట్ అని. ఓకే, ఆ బ్యాంక్ స్టేట్మెంట్కి సంబంధించిన దాంట్లో ఒక నెంబర్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో ఆ నెంబర్ అనేది మనం 1 తీసుకుంటామా, 2 తీసుకుంటామా, 3 తీసుకుంటామా, దట్ ఈస్ అవర్ చాయిస్ ఓన్లీ. దెన్ నెక్స్ట్ కోలన్ 60F ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అనేది మనం క్లియర్గా మెన్షన్ చేయాలన్నమాట. ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అని అంటే ఆల్రెడీ మనం వీ నీడ్ టు చెక్ ది ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఆఫ్ ది పర్టికులర్ బ్యాంక్ అకౌంట్. మనం FBL 3Nలో బ్యాంక్కి సంబంధించిన చెక్ బ్యాలెన్సెస్ ఏదైతే ఉంటుందో అది ఓపెన్ చేసి చూపిస్తూ ఉంటాం కదా. సో హియర్ మనం 60F అనేది అంటే కోలన్ 60F అనేది క్రెడిట్ అండ్ దెన్ నెక్స్ట్ ఇయర్ రావాలి, దెన్ నెక్స్ట్ మంత్ రావాలి, దెన్ నెక్స్ట్ డేట్ రావాలి. ఓకేనా, మీరు ఏదైతే క్రెడిట్ చేస్తున్నారో ఆర్ ఏదైతే డెబిట్ చేస్తున్న బ్యాలెన్సెస్లో ఆ డేట్ ఏంటి, then we need to give the currencies and balances and anything that we want. Okay, in the format, the format is కోలన్ 60F అంటే ఎంత డేటు ఎంత అమౌంట్ అనేది ఎక్కడ ఇస్తున్నాం అనేది కంపల్సరీగా మనం తెలుసుకోవాల్సిన విషయం అనమాట. ఓకే, రైట్. సో దీస్ ఆల్ ఆర్ ది ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్స్కి సంబంధించిన ట్రాన్సాక్షన్ టైప్స్ అనమాట. సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. రైట్, ఓకే. దెన్ నెక్స్ట్ క్లాస్లో మనం ఏం డిస్కషన్ చేసుకుంటాము అని అంటే అసలు ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఇచ్చినప్పుడు అసలు ఈ డేట్ ఫార్మాట్స్ ఏంటి అండ్ ట్రాన్సాక్షన్ టైప్స్లో స్టేట్మెంట్ డేట్ ఎలా ఇవ్వాలి, అకౌంట్ నెంబర్ ఎలా ఇవ్వాలి, ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఎలా ఇవ్వాలి, దెన్ నెక్స్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్ని ఎలా అప్లోడ్ చేస్తాము, ఏ ట్రాన్సాక్షన్ కోడ్ యూజ్ చేసుకొని అప్లోడ్ చేస్తాము, FF_5 అనేది ఒకటి ఉంటుంది కదా. సో దాంట్లో మనం ఈ ఆల్గారిథమ్స్ బేస్ చేసుకొని టోటల్ మనకి ఎంట్రీస్ ఏదైతే ఉంటాయో అవి మనం ఒక ట్రాన్సాక్షన్ లైన్ ఐటమ్ డిస్ప్లే దట్ ఈస్ FBL 3Nలో ఎలా చెక్ చేసుకుంటాము అనేది ఈ ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్ యొక్క మెయిన్ థీమ్ అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ క్లాస్లో మనం ఇవి డిస్కషన్ చేసేసుకుందాం. రైట్.